సమాజ స్థాపన కోసం తరాలపల్లి 8 మంది అమరులను అందించిన చరిత్ర సొంతం చేసుకుంది. ఆ చరిత్ర పేజీలో అన్నదమ్ములున్నారు, స్నేహితులున్నారు. ఈ దేశ పీడిత ప్రజల విముక్తి కోసం పోటీపడి తమ ప్రాణాలను అర్పించిన చరిత్ర తమ తరాలపల్లికి దక్కిందని ఆ గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరాలపల్లి విప్లవోద్యమంలో ప్రధాన భూమిక పోషించింది. పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ తాత లాంటి వారు కల్పించిన ప్రేరణ తరాలపల్లిని తరతరాలు గుర్తుండే విధంగా నిలిపిందని అంటున్నారు. తరాలపల్లి అమరులలో చిర్ర సదానందం అలియాస్ కౌమది గుంటూరు జిల్లా కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఎన్కౌంటర్లో మరణించారు. ఇప్పుడు మరణించిన సారయ్య ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఇప్పుడు పార్టీలో కొనసాగుతున్న ముప్పైడి సాంబయ్య ఒరిస్సా రాష్ట్ర కమిటీ సభ్యుడు. జిల్లా కమిటీ, ఏరియా కమిటీలకు ప్రాతినిధ్యం వహించిన వారే. పోతే 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన సారయ్య సుధాకర్ ఒక ఉద్యోగి కొడుకు అయినప్పటికీ ఈ సమాజంలో ఉన్నత బతుకు బతకడానికి తనకు అవకాశం ఉన్నప్పటికీ నిరుపేదల కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి 36 ఏళ్ల కాలం పాటు అడవి బిడ్డలతో మమేకమై నమ్ముకున్న సిద్ధాంతం కోసం కడవరకు కొట్లాడి ఊపిరి వదిలారని అంటున్నారు. తరాలపల్లి అమరుల చరిత్రలో ఒక్కొక్కరి గురించి వారి చరిత్ర పేజీలో ముందుగా వేల్పుల ఉప్పలయ్య అలియాస్ జగదీష్. ఇతను గొల్లకురుమలో పుట్టినాడు. చిన్నప్పటి నుండి పార్టీకి ఆకర్షితులై క్రాంతి రణదేవ్ అనుచరునిగా అతను కొండపర్తి హై స్కూల్లో 10th చదువుతుండగానే క్రాంతి రణదేవ్ కొరియర్ గా కొనసాగుతూ గ్రామంలో ఉన్నటువంటి కార్మికుల పట్ల, విద్యార్థుల పట్ల ఎంతో శ్రమించాడు. అతను అన్న సాగరం దళానికి డిప్యూటీ కమాండర్. కాడారి రామన్న శిష్యరికం చేసుకుంటూ అనంతరం ఇతను ఖమ్మం జిల్లాకు వెళ్లిపోయాడు. ఖమ్మం జిల్లాలో అక్కడ పనిబాక్షి గ్రూపుల్లో తగాదాల వాళ్లతో మాట్లాడుతుండగా పనిబాక్షి గ్రూప్ కు చెందిన వారు చంపినారు. రెండోది బండి ఆశాలు అలియాస్ సీను. బండి ఆశాలు సొంత ఊరు తెగులగూడెం. ఇతను గౌడ కుటుంబంలో పుట్టినాడు. కల్లు గీత కార్మికులుగా చేస్తుండగానే అతను మొదటి నుండి కూడా పార్టీకి దగ్గరవుతుండేవాడు. ఊర్లో ఉన్నటువంటి భూస్వాములను, అక్కడున్నటువంటి కొంతమంది కార్యకర్తలు అంటే మాచర్ల యేసోబు మరియు కొట్టే వెంకన్న, తౌట్ రెడ్డి, లక్ష్మారెడ్డి వీళ్ళంతా ఒక టీం ఏర్పడి అక్కడున్నటువంటి భూస్వాముల భూములను దున్ని పేదలకు పంచినారు. 1980 పీరియడ్లో పులి అంజన్న అన్న మాటలతో పార్టీకి ఫుల్ టైమ్ గా వెళ్లిపోయాడు. ఒకసారి కరీంనగర్లో అరెస్ట్ అయి జైలు జీవితం కొద్ది రోజులు గడిపాడు. ఆ తదనంతరం తన అత్తగారైనటువంటి తరాలపల్లి గ్రామానికి వచ్చి అక్కడున్నటువంటి గౌడ సంఘంలో సభ్యునిగా చేరి కల్లు గీత మళ్లీ ప్రారంభించాడు. అక్కడున్నటువంటి గ్రామ పెద్దల, భూస్వాముల, గూండాల చర్యలతో అప్పుడే క్రాంతితో మళ్లీ పరిచయమై పార్టీకి దగ్గర కావాలని చెప్పి ఆ అపాయింట్మెంట్ పెట్టాడు. 1990 పీరియడ్లో వరంగల్ జిల్లా రైతు కూలీ మహాసభకు గ్రామంలో ఉన్నటువంటి చిర్ర సదానందం అలియాస్ కౌమది ఒక కవిగా, రచయితగా, మంచి పాట గాయకుడిగా గ్రామంలో వందలాది మందికి పార్టీ సిద్ధాంతాలను నేర్పించేవారు. మరియు దాసరి సాంబయ్య మరియు అంకెల రవీందర్ ఇంకా అనేక మందితో కలిసి గ్రామాన క్యాంపెయిన్ చేపట్టారు. తదనంతరం 89 దశకంలో పార్టీ ఫుల్ టైమర్ గా వెళ్లినాడు. అప్పుడు అన్నాసాగరం దళంలో, కాడారి రామన్న దళంలో తిరిగారు. 90 చివరి దశంలో ఆశన్న 13 మందిని అక్కడి నుండి దండకారణ్యంకు తరలిస్తున్న తరుణంలో అప్పుడున్నటువంటి లీగల్ అవకాశంలో బాలన్న జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు వీళ్ళందరినీ డీసీఎంలో ఎక్కించి పంపించిన సమయంలో ఇక్కడున్నటువంటి వరంగల్ పోలీసులు పక్కా సమాచారంతో పగిడేరు ఎన్కౌంటర్ లో 18 మందిని పోలీసులు కాల్చి చంపారు. వరంగల్ జిల్లా నుండి రిక్రూట్ తర్వాత ఛత్తీస్గఢ్ వెళ్తున్న వారిని పోలీసులను పట్టుకుని పగిడేరు వద్ద కాల్చి చంపారు. 18 మంది పీపుల్స్ వార్ కార్యకర్తల ఎన్కౌంటర్ అప్పట్లో రాష్ట్రంలో పెద్ద సంచలనమైన వార్త. 1992లో నెక్స్ట్ గాజుల శ్రీనాథ్, రవీంద్రనాథ్, గాజల్ల శ్రీనాథ్. ఇతను పద్మశాలి కుటుంబంలో ఉన్నతమైన చదువులు చదువుకుంటూ అప్పుడున్నటువంటి వరంగల్ విద్యార్థి నాయకుడు ఆర్కే దామెర విజయ్ కుమార్ స్వామి, ఎల్ఎస్బివికే స్వామి పరిచయమైనాడు. గాజుల శ్రీనాథ్ పద్మశాలి కుటుంబంలో పుట్టి అన్నకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా చూసి అవి చింపేసి ఆర్కే అన్న మాటను మరియు డివికేఎల్ సామన్న మాట విని పార్టీకి ఫుల్ టైమర్ గా వెళ్లాడని గ్రామస్తులు గుర్తు చేశారు. శ్రీనాథ్ అన్న చరిత్ర చూసుకుంటే ఆర్ట్స్ కాలేజ్ గేటుకు అన్న బ్యానర్ కడుతున్నాడు. శ్రీనాథ్ తర్వాత ముప్పిడి నాగేశ్వరరావు అలియాస్ విశ్వనాథ్. ముప్పిడి నాగేశ్వరరావు మాల కుటుంబంలో పుట్టినటువంటి పోరు బిడ్డలు. ఆ కుటుంబం ఒక పార్టీ కామ్రేడ్ ముప్పిడి నాగేశ్వరరావు, వాళ్ళ అన్న కామ్రేడ్ ముప్పిడి సాంబన్న ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నారు.
ముప్పిడి నాగేశ్వరరావు చదువుల్లో చాలా నైపుణ్యం గలవాడు. గ్రామ వాతావరణంలో యువకులతో మమేకమై చాలా నోట్లో నాలుకలాగా ఉండేవాడు. తదనంతరం పేరాల సంపత్ ఇతను పద్మశాలి కుటుంబంలో పుట్టిన ముప్పిడి నాగేశ్వరరావు వరంగల్ హంటర్ రోడ్లో రామకృష్ణతో పాటు పోలీస్ కాల్పుల్లో మరణించారు. గాజుల శ్రీనాథ్ వీళ్ళిద్దరికీ మంచి రిలేషన్షిప్ ఉండేది. వీళ్ళు నడిచిన బాటలో నేను ప్రయాణిస్తానని చెప్పిన పేరాల సంపత్ వాళ్ళిద్దరి దారిలో వెళ్లాడు. పేరాల సంపత్ కుటుంబం చాలా బీదాకరమైన కుటుంబం. సంపత్ అతను మిషన్ కుడితే గాని వాళ్ళ కుటుంబం గడవదు. అలాంటి సమయంలో సంపత్ నేను తిరిగినటువంటి నా మిత్రులతో వాళ్ళు ప్రయాణించే దారిలోనే నేను ప్రయాణిస్తానని చెప్పి దీర్ఘకాల 35 కాలం గడిచిపోయింది. చాలా చరిత్ర గడిచింది. ఈ రోజు దేశంలోని అన్ని సరిహద్దు ప్రాంతాలలో ఉండే భద్రతా దళాలు, అనేక రకాల సైనిక బలగాలు దండకారణ్యాన్ని, భారత విప్లవోద్యమం పనిచేస్తున్న ప్రాంతాలన్నింటినీ లక్షలాది సైనిక బలగాలు మోహరించి ఇక మేము విప్లవోద్యమాన్ని తుదముట్టించడానికి, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి అంతిమ యుద్ధం చేస్తున్నాము అని కేంద్రంలోని అమిత్ షా, నరేంద్ర మోడీ ప్రకటిస్తున్న కాలంలో కామ్రేడ్ సారయ్య అమరుడయ్యారు. మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ పల్లెల మీదకి సరిహద్దు భద్రతా దళాలు వచ్చినప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్లి సుమారు 18,20,00,000 లక్షల సైనిక బలగాలను విమానాలలో, హెలికాప్టర్లలో వచ్చి బాంబులు వేస్తున్న యుద్ధాన్ని రాకెట్ లాంచర్స్ అనేవి మామూలుగా యుద్ధాలలో ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయదలుచుకున్నప్పుడు, నిజానికి ఆ యుద్ధాలు కూడా దుర్మార్గ యుద్ధాలే. ఆ యుద్ధాలు కూడా ఒక దేశం మీద మరొక దేశం చేసే యుద్ధం కూడా దుర్మార్గమైన యుద్ధాలే అని ఈరోజు మనకు గాజా మీద జరుగుతున్న యుద్ధం కానీ, ఉక్రెయిన్ మీద జరుగుతున్న యుద్ధం కానీ మనకు తెలుసు. ఈ యుద్ధాలు పరమ దుర్మార్గమైన యుద్ధాలు. అయినా సరే అట్లాంటి శత్రు దేశాల మీద ప్రయోగించే వైమానిక దాడులను, రాకెట్ లాంచర్స్ను ఉపయోగించి చేసే దాడులను భారత ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నానని చెప్పుకునే ప్రభుత్వం, భారత ప్రజలు ఓట్లేసి నాకు అధికారం కట్టబెట్టారని చెప్తున్న ప్రభుత్వం, రాజ్యాంగం ఇచ్చిన శాసన అధికారం ప్రకారం నేను పరిపాలన కొనసాగిస్తున్నాను అని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద అట్లాంటి ఒక భయానకమైన యుద్ధానికి తలపడుతున్న కాలంలో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేయడంలో భాగంగా కామ్రేడ్ సారయ్య అమరుడయ్యాడు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత విప్లవోద్యమంలో ఎంత చరిత్ర నడిచిందో 1990 నుంచి 91 నుంచి 2025 మార్చి ఈ రోజు వరకు ఎంత చరిత్ర నడిచిందో, ఈ చరిత్ర మొత్తంతో పాటు కలిసి నడిచినటువంటి కామ్రేడ్ సారయ్య. ఆయన ఎన్ని రంగాల్లో పనిచేశాడో మనకు తెలియదు, ఆయన ఏ పనులు చేశాడో మనకు తెలియదు. విప్లవంలోకి పూర్తి కాలం కార్యకర్తగా వెళ్ళాడు కాబట్టి ఆ రోజు నుంచి చివరి శ్వాస వదిలేంత వరకు ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టుకు నాయకుడిగా ఆయన అనేక రకాలుగా భారత విప్లవోద్యమానికి ఆయన సేవలు అందించి ఉంటారు. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఏ దండకారణ్యాన్ని చూసి, ఏ దండకారణ్యంలో ఉండే ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను చూసి, ఏ దండకారణ్యంలో ఉండే క్రాంతికారి జనతన సర్కార్ను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతూ ఉన్నదో అట్లాంటి దండకారణ్య కమిటీకి ఆయన నాయకుడిగా కొనసాగి అమరుడయ్యాడు. అంటే ఈ తరాలపల్లి నుంచి వెళ్లి ఆయన దండకారణ్యంలో ఒక తీవ్రమైన యుద్ధం, కనీసం 25 ఏళ్లుగా భారతదేశంలో ఎడతెగని యుద్ధం జరుగుతున్న ప్రాంతం ఏదైనా ఉన్నదా భారతదేశంలో అంటే ఒక కశ్మీర్ లాగా ఒక దండకారణ్యం మనకు అట్లా మనకు కనిపిస్తుంది. అట్లాంటి దండకారణ్యంలో ఆయన ఒక ప్రముఖమైన నాయకుడిగా పనిచేసి ఆయన అమరుడయ్యాడు. ఆయన జీవితం నిజానికి పూర్తి సార్థకమైన జీవితం. ఎందువల్ల అంటే భారత పాలక వర్గాలకు ఈ రోజు వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తన దేశ ప్రజల మీద, ఈ ఆదివాసులు ఈ దేశ ప్రజలు, దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఈ దేశ ప్రజలు, మావోయిస్టు ఉద్యమాన్ని బలపరుస్తున్న మనమందరము ఈ దేశ ప్రజలు. అంటే మావోయిస్టు ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావానికి లోనయ్యి ఆ ఉద్యమం లాంటి అనేక ప్రజాస్వామిక లౌకిక ఉద్యమాలు నిర్మిస్తున్న ఈ దేశ ప్రజలందరూ ఈ దేశ పౌరులు రూపొందించుకున్న భారత రాజ్యాంగం ప్రకారం
అధికారంలోకి వచ్చానని చెప్తున్న ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ దేశ ప్రజల మీదనే క్రూరమైన యుద్ధాన్ని నిర్వహిస్తూ ఉన్నది. అది ఎంత క్రూరమైన యుద్ధం అంటే కేవలం గత సంవత్సరం అంటే 2024 జనవరి 1 నుంచి ఈ రోజు వరకు కామ్రేడ్ సారయ్య అమరత్వం వరకు చూసుకున్నామంటే 400 మందికి పైగా విప్లవకారుల్ని, ఆదివాసుల్ని పొట్టన పెట్టుకున్న అత్యంత పాశవికమైన క్రూరమైన యుద్ధాన్ని నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు. అమిత్ షా కొనసాగిస్తున్నారు. అమిత్ షా నిజానికి దేశానికి హోంమంత్రి అయినప్పటికీ ఆయన తరచూ వారంలో 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆయన మాట్లాడుతున్న ఏకైక విషయం ఏమిటయ్యా అంటే భారత మావోయిస్టు ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశ ప్రధానికి, ఈ దేశానికి ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ప్రధానికి, హోంమంత్రికి వారంలో 3 సార్లు 4 సార్లు మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడకపోతే నిద్ర పట్టని ఒక అశాంతికి ఈరోజు ప్రజాయుద్ధం ముందుకు పోతూ ఉన్నది. అంటే వాళ్ళు నిరంతరము ఎంత భయంతో, ఎంత ఆందోళనతోటి వాళ్ళు కొనసాగుతున్నారో మనం గమనించవలసిన అవసరం ఉంది. మిత్రులారా, ఇట్లాంటి మారణకాండతోటి, ఇట్లాంటి పెద్ద ఎత్తున వైమానిక దాడులు, లక్షలాది మంది సైనిక బలగాలను మోహరించి ఇక ఈ రోజు ముగిస్తాం, రేపు ముగిస్తాం, 2026 మార్చి చివరి నాటికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని ముగిస్తామనేసి వాళ్ళు పందెం కాస్తూ ఉండవచ్చు. కానీ నిజానికి ఆ పందెంలో వాళ్ళు నిరంతరము భయంతో ఉన్నారు, నిరంతరము వాళ్ళు ఆందోళనతో ఉన్నారు. ఒక నిద్ర పట్టని అశాంతితోటి వారంలో 2 సార్లు 3 సార్లు మావోయిస్టు ఉద్యమం గురించి ప్రకటన చేస్తూ ఉండడము, మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడానికి సైనిక బలగాలను దండకారణ్య ప్రాంతానికి, వేరువేరు విప్లవోద్యమ ప్రాంతాలు దేశంలో ఎక్కడ విప్లవోద్యమం నడుస్తున్నదో ఆ ప్రాంతాలన్నిటికీ సైనిక బలగాలు తరలించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజు విప్లవోద్యమం అనేది ఒక రకంగా భారత ప్రభుత్వానికి ఒక ప్రధానమైనటువంటి శత్రువుగా ఈ రోజు విప్లవోద్యమం ఎదిగి ఉన్నది. అందువల్లనే వాళ్ళు మావోయిస్టు రహిత భారత్ అనే మాట వాళ్ళు అంటున్నారు. మిత్రులారా, మావోయిస్టు మీరందరూ దూరం ఉండండి. ఇంతకుముందు మీరు కొట్టినట్టు జయనం ఆ డబ్బు మీరు కొట్టండి. కొంతమంది వాళ్ళు కొడుతున్నారు.
వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.